నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. టీజీఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీతో ప్రభుత్వం సంస్థ యాజమాన్యం చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్ధరాత్రి నుండి ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికుల రవాణా కష్టాలు మొదలయ్యాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, ఉచిత బస్సు పథకం కింద నెలకు 400 కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, బ్రెడ్ విన్నర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టులను తక్షణమే పర్మినెంట్ చేయాలని, అద్దె బస్సు డ్రైవర్లను సంస్థలో విలీనం చేయాలని, సంస్థ ప్రైవేటీకరణ యోచనను విరమించుకోవాలని, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ సంస్థకు అప్పగించాలని తదితర 32 డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి దిగారు. మంగళవారం ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెబాట పట్టారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలో గోదావరి కనికి చెందిన బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. కానీ డిపో నుండి 86 సంస్థ బస్సులు, 40 అద్దె బస్సులు పలు ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేయడానికి సేవలు అందిస్తూ ఉండగా, సంస్థ బస్సులు డిపోకే పరిమితం కావడంతో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, అద్దె బస్సులను నడిపిస్తున్నామని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. కండక్టర్లు లేకపోవడంతో అధికారుల ఆదేశాల మేరకు స్త్రీలను, పురుషులను ఉచితంగానే వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నామని పలువురు డ్రైవర్లు పేర్కొన్నారు. తమ సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మెను నిరవధికంగా కొనసాగిస్తామని జేఏసీ నాయకులు వంగర శ్రీనివాస్, కండక్టర్ అంజలి తదితరులు తెలిపారు. కాగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏసీపీ మడత రమేష్ ఆధ్వర్యంలో 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి నేతృత్వంలో డిపో పరిసరాలలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మేము వేరే ఏది అడగట్లేము. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు, మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేస్తాం, 2 PRCలు ఇస్తాం, యూనియన్లను పునరుద్ధరిస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని తెలియడం జరిగింది. ఆ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ ప్రభుత్వానికి ఇలా పేరు వచ్చే దిశగా ఇలా మహాలక్ష్మి స్కీము మీ గవర్నమెంట్ ఫామ్ అయి 2 రోజులకే మహాలక్ష్మి స్కీమ్ పెడితే మహాలక్ష్మి స్కీమ్ ఇక్కడ ఉన్న కార్మికులందరూ కూడా సక్సెస్ చేసి ఇవాళ వచ్చే ప్రభుత్వానికి పేరు వచ్చిందంటే ఆర్టీసీ కార్మికులే. అలాంటి ఆర్టీసీ కార్మికులను కూసబెట్టుకోకుండా కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పేసి సీఎం గారికి విజ్ఞప్తి, మా రవాణా శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ అలాగే మా డిమాండ్స్ ప్రభుత్వం విలీనం చేయాలి. 2 PRCలు 21, 25, 10 సంవత్సరాల నుండి ఆర్టీసీ కార్మికులకు ఎక్కడ కూడా జీతాలు పెరగలేదు. జీతాలు పెంచేసి మా బకాయిలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంపూర్ణమైన ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ రోజు అంతకుముందు తెలంగాణ విభజన అయినప్పుడు 58,000 మంది కార్మికులు ఉంటే ఇవాళ 38 మంది కార్మికులు ఉన్నారు. అంటే 20,000 మంది రిటైర్డ్ అయినా కూడా ఒక్క నియామకాలు చేపట్టలేదు ఎక్కడ కూడా గవర్నమెంట్ ప్రభుత్వం. అదే ఆర్టీసీ మేనేజింగ్ కూడా ఒక్క నియామకాలు చేపట్టలేదు. వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ తీసుకున్నారు, అవుట్సోర్సింగ్ కాదు. అందరినీ కూడా ఎంప్లాయ్మెంట్ లేదు, ఎంప్లాయీ తీసుకొని అందరినీ కూడా గవర్నమెంట్లో విలీనం చేసి ప్రభుత్వమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే హైర్ బస్సులు, ప్రైవేట్ హైర్ బస్సులు వస్తున్నాయి, వారిని కూడా జాతీయం చేసేసుకొని హైర్ బస్ ఓనర్లను కానీ అవి కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి మా జేఏసీ డిమాండ్ చేస్తాం. గత ప్రభుత్వము కొన్ని డిమాండ్లను తీర్చలేకపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైనా మా డిమాండ్లను తీరుస్తుందేమో అనే ఆశతోటి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. కానీ ఏ ఒక్క డిమాండ్ కూడా అసలు తీర్చట్లేదు. అందులో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదంటే మాకు ఉద్యోగ భద్రత, ప్రభుత్వంలో విలీనం, ఇంకా యూనియన్ అనేది ఖచ్చితంగా మాకు అవసరం. ఈ విధంగా చాలా 32 డిమాండ్స్ కూడా మాకున్నాయి. అందులో మెయిన్ అంటే ఇవే. గోదావరి డిపోలో కొన్ని యూనియన్ పిలుపు మేరకు జేఏసీగా ఏర్పడి మరి ఈ రోజు నుంచి సమ్మె తలపెట్టడం జరిగింది. ఇందులో ఎంప్లాయీస్ పాల్గొని జరుగుతున్నారు. వారికి కూడా చెప్పడం జరిగింది సమ్మె వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, గతంలో చేసిన పరిణామాలను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్థికంగా మరింత కుంగిపోయే అవకాశం ఉంది కాబట్టి అందరూ ఎంప్లాయీస్ అందరూ కూడా మోటివేయడం జరిగింది. అయినా కూడా కొంతమంది ఈ రోజు నుంచి సమ్మెలకు వెళ్ళడం వల్ల కొంచెం బస్సులు ఆసడియను ఇబ్బందులు ఏర్పడడం జరిగింది. మరి ఇప్పటి వరకు గోదావరి డిపో నుండి 16 బస్సులను పంపించడం జరిగింది.
ఈ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారిని, పోలీసు వారిని కూడా ప్రొటెక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా మా మేనేజ్మెంట్ ఆదేశాల మేరకు తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రయాణిక ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. మహాలక్ష్మి పథకానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా బస్సులో ఆపరేట్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా గోదావరికని మరియు మణికనికి సంబంధించిన 2 డిపోలలో బస్సులు ఫ్రీగా నడవడానికి ప్రయాణికులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా ఉండడానికి సరైన పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కార్మికులతోటి చెప్పి సంస్థ ఆస్తులకు కానీ బస్సులకు కానీ ప్రయాణికులకు కానీ ఏ రకమైన ఇబ్బంది కలగకుండా బందోబస్తు మరియు పెట్రోల్ ఏర్పాటు చేయడం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.